ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచి వాతావరణం బట్టి మీకు స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రములు. వేదిక మీద ఉన్న దైవ సేవకులను బట్టి, కూడి వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీరు సంఘములతో మాట్లాడే దేవుడు ప్రభువా, నీ మాటను మా జీవితాలకు ఎంత విలువైనదో ప్రభువా, ఈరోజు ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని, మా హృదయ రహస్యములు ఎరిగిన వాడు ప్రభువా, మాకు తగినట్లుగా మేము నేర్చుకోవాల్సినవి, సరిచేసుకోవాల్సినవి, సరిదిద్దుకోవాల్సినవి ఇంకా నువ్వు గ్రహించి మా బ్రతుకులు ఇంకా నీ దృష్టికి యోగ్యమైన రీతిలో బ్రతకటానికి మీ స్వరను వినిపింప చేయమని, అల్పుడు నయోగు నిష్ప్రయోజకుడు నన్ను నీ ఆత్మచేత నింపి నీ మహిమార్థమై నీ బోరగా వాడుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ త్వరగా వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి గణపరిచి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు మోషే గారిని వందనాలు చెల్లిస్తున్నాను, మరణాతలు. అలాగే వేదిక మీద ఉన్న సేవకులు కూడా వందనాలు. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న క్లుప్త పరిచయం, ఈ సేవకు పరిచయకు దేవుడు నన్ను ఎలాగ నడిపించాడో క్లుప్త పరిచయం చెప్తాను. మేము జంగారెడ్డి కూడా మా నాన్నగారు జాబ్ చేసేవారు. ఆయన రిటైర్ అవ్వకముందే ఉద్యోగం చేస్తూ కూడా ఆయన వాక్య పరిచయంలో వాడబడేవారు. మా బ్రదర్ బైబిల్ మిషన్లో సేవకుడిగా, సంపూర్ణ సేవకుడిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నేనైతే ఎటువంటి సేవకు సమర్పించబడలేదు. ఒక రోజున రాత్రికాల సమయంలో ఇక్కడ ముదునూరుపాడులో అద్దంకి జానయ్య గారు ఉండేవారు, మీకు సుపరిచితమేమో కొంతమందికి. ఆయన మా నాన్నగారు మేనమామ గారు. ఒకసారి ఇంటికి రాత్రి 11:30 సమయంలో వచ్చినప్పుడు మా నాన్నగారు, అరే మా ఇంట్లో వీడు ఒక్కడే ఉన్నాడు పెళ్లి చేయడానికి, వీడి కోసం ప్రార్థన చేయమంటే నేను మోకరించాను. ఆయన ఎదురు మోకరించినప్పుడు ఆయన ప్రార్థన చేసి లేచి పెళ్లి గురించి ఏమని చెప్తాడంటే, పెళ్లి గురించి చెప్పట్లా, నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్తున్నాడు ఆయన. నాకు మబ్బులు విడిపోయినాయి. ఏంటిది, రాత్రికాల సమయం వచ్చి అర్ధరాత్రి వాక్యాన్ని ప్రకటించమంటాడు. నేను సాక్ష్యం చెప్పడానికే భయపడి అనేక సందర్భాల్లో సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్ళేవాడిని కాదు, అంత పిరికోండి నేను. అయితే ఎప్పుడైతే వారు సెలవిచ్చారో నేను దేవుని దగ్గర అడిగి మొట్టమొదటి ప్రసంగము ఏదో కొన్ని వచనాలు రాసుకుని వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు మరుగుపరిచి మాట్లాడటం, 45 నిమిషాలు నేను ఏకదాటిగా మాట్లాడినప్పుడు దేవుడు ఆ వాక్యంలోంచి, నేను ఆ సందర్భంలోంచి, నువ్వు ఎవరి మీద ఆధారపడద్దు, నా మీద మాత్రమే ఆధారపడమని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తప్ప మరి ఏ ఇతర పుస్తకాలను కానీ మరి దేన్ని కూడా ఆధారం చేసుకోకుండా దేవుడిచ్చిన మాటల్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున వాక్యం గురించి మొట్టమొదటిగా సుజుకి బ్రదర్ ద్వారా నాకు తెలియపరచబడింది. తర్వాత మోషే గారు కూడా అడిగినప్పుడు నేను ప్రార్థన చేసుకుని చెప్పాను, ప్రార్థన చేసుకుని చెప్తానని. నాలంటి వాడికి అవకాశం ఇవ్వడం ఎక్కువ. అవకాశం ఇచ్చిన వెంటనే వస్తానని చెప్పకుండా ప్రార్థన చేసుకుని చెప్పడం ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం అలాంటిది. నేను మనుషుల మెప్పు కొరకు ఇప్పటి వరకు వర్తమానం చెప్పడానికి ఎప్పుడూ సంసిద్ధంగా లేను. మనుషుల మెప్పుకు ఒక వర్తమానం చెప్పేవారు 100 కోట్ల కొలది ఉన్నారు. కానీ దేవుని మహిమార్థమై దేవుడు ఏమి సెలవిచ్చాడో అది మాత్రమే మీకు ప్రకటిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించి, వాక్యం బాగా చెప్తారని అన్నారు, అది బాగుంటుందో లేదో నాకు తెలియదు. కానీ మన బ్రతుకులు బాగుండాలంటే దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆలకించి లోబడితే తప్ప అది దేవునికి మహిమార్థమే ఉండదని తెలియజేస్తూ, చదవబడిన వాక్య భాగంలో పిఎల్పి 1:9-11 వచనం భాగంలో చివరి వచనం చూస్తే కనుక, క్రీస్తు దినమునకు మీరు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. అనగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు ఎటువంటివంటే కనుక, ఇది సంఘం యొక్క ప్రారంభంలో లేదు, సంఘం ఎత్తబడే పరిస్థితులు అనగా రాకడ యొక్క పరిస్థితుల్లో ఉన్నాం. క్రీస్తు వచ్చే తరుణంలో ఉన్నాం, గురుతులు నెరవేరుతున్న తరుణంలో ఉన్నాం. మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించవలసిన మనం అందరము కలిగి ఉండవలసిన ఎలా ఉండాలో ప్రభు మాట్లాడుతున్నాడు. నిర్దోషులుగా ఉండాలంట, నిష్కపటులుగా ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రకటన గ్రంథంలో రాస్తాడు, అపవిత్రమైనది కానీ నిషిద్ధమైనది కానీ అటుది మరి ఏది కూడా ప్రవేశించదు. కాబట్టి మన జీవితాలు ఎంత నిర్దోషంగా ఉండాలో, నిష్కపటంగా ఉండాలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ద్వితీయోపదేశకాండం చూద్దాం, 13వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు.
ఆ. చివరి భాగాన మళ్ళీ చదువమ్మా. నిర్మూలం చేయవలసిన వాటిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. జాగ్రత్తగా వినండి. నిర్మూలించవలసినవి పరిశుద్ధ గ్రంథము మనకు తేటతెల్లంగా మాట్లాడుతుంది. ఏవేవి నిర్మూలించాలో, ఏవి దేవుడు వద్దంటున్నాడో, కాదంటున్నాడో, నిషేధం అని చెప్తున్నాడో అది కొంచెమైనా ఉండకూడదంట. ఉదాహరణకి మీకు బైబిల్ తెలిసిన వారే కాబట్టి, సౌలు రాజు, మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు సౌలు రాజు గారిని అమాలేకుల్లో వారందరినీ కూడా, చిన్నపిల్లలనేమి, పెద్దలనేమి, స్త్రీలనేమి, గొడ్లనేమి అన్నిటినీ హతము చేయమన్నాడు. చేశాడా? ఏం చేశాడు? కొన్నిటిని దాచిపెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? రాజుగా ఉండకుండా అతన్ని నిషేధించాడు. రెండవదిగా యెహోషువ కాలంలో ఆకాన్ అనే వ్యక్తిని కూడా మనం చూడగలం. వారికి కూడా ఒక సెలవిచ్చాడు ఇశ్రాయేలుకి. శపితమైన దానిలో కొంచెమైనను మీరు ఉంచుకోకూడదని మాట్లాడాడు. కొంచెమైనా ఉంచుకోకూడదన్నాడు. ఆకాన్ ఏం చేయబడ్డాడు? రాళ్ల చేత కొట్టబడి అగ్ని చేత కాల్చబడిపోయాడు. అనగా ఇది నిషేధం అని ప్రభువు మాట్లాడుతుంటే, ఇది వద్దు అని మాట్లాడుతుంటే, ఇది ఏమాత్రం నీ జీవితంలో ఉండకూడదని మాట్లాడుతుంటే, అది ఎప్పటికీ కూడా క్రీస్తు రాకడ పర్యంతం కూడా మన జీవితంలో ఉండనే కూడదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు లోకానుసారంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పాకిస్తాన్లో ఒక అద్భుతమైన కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారో తెలియదు, కానీ పేపర్లో వచ్చిన ఆ న్యూస్ని బట్టి చెప్తున్నాను. ఆ ప్రిన్సిపల్ గారు ఆ కాలేజీలో పనిచేస్తున్న 44 మంది ఆడ లెక్చరర్స్ని బలవంతంగా వారిని అనుభవించి వీడియోలు తీసి వారిని బాధ పెడుతూ అనేక సంవత్సరాలుగా నడుస్తూ ఉంటే, అందులో ఒక ఆమె తెగించి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని బయటపెట్టింది. అప్పుడు విషయం బయటపడింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఉపాధ్యాయులు కానీ, లేదంటే కొంతమంది టీచర్లు కూడా చిన్నపిల్లల మీద లేదా స్టూడెంట్స్ మీద అత్యాచారం చేసిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. సో ఉదాహరణకి ఒక టీచర్ గారు ఒక అమ్మాయిని అత్యాచారం చేసాడు అనుకుందాం. అతడేమో 44 మందిని అత్యాచారం చేశాడు, ఇతడేమో ఒక్కరిని మాత్రమే అత్యాచారం చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు నేరం చేసిన వారు? ఇద్దరున్నా? అంతా ఏమేంటండి? 44 ఎక్కడ, ఒకటి ఎక్కడ? 44 ఎక్కువ, ఒకటి ఎక్కువ? రెండు నేరమేనా? మంచిది. ఇప్పుడు ఇది అనుభవంగా నేర్పించింది ప్రభు. బీరకాయల కూరకు వండుతారు కదా, కూరగాయలు కోసేటప్పుడు, బీరకాయ కోసేటప్పుడు మొట్టమొదటిగా ఏం టెస్ట్ చేస్తాం మనం? చేదు చూస్తాం. ఒకసారి నేను అలాగే బీరకాయ కూర వండుతూ ఉంటే ఆ బీరకాయలు కోసేటప్పుడు అన్ని చేదు చూస్తున్నాను. కొన్ని బీరకాయలు అన్నీ కూడా బాగున్నాయి. చివరి బీరకాయకు వచ్చేవాడికి అది చేదు వచ్చింది. సరే బీరకాయలు సర్లే వద్దేద్దాం, ఎందుకంటే బీరకాయ కేజీ బీరకాయ వండిన కూర ఎంత వస్తుంది? ఎంతే వస్తుంది. వండేద్దాం అనుకుంటే ఏమవుతుంది? అదేంటండి, ఒక 5 బీరకాయలు ఉన్నాయి సుమారు అనుకుందాం. 5 బీరకాయలు మంచి బీరకాయలు, ఒక బీరకాయ చేదు బీరకాయ. ఈ చేదు బీరకాయ మంచి బీరకాయలు వేస్తే మంచి అవ్వాలి, కానీ చేదు ఎందుకు అవుతుంది? ఎందుకు చేదు అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గరికి వస్తాం. ఒక 10th క్లాస్ చదివే వ్యక్తి ఉన్నాడు. 6 సబ్జెక్టులు ఉంటాయి సుమారుగా, ఇప్పుడు ఎన్నున్నా నాకు తెలియదు, కానీ 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు 100కి 100 మార్కులు వచ్చినాయి. ఒక సబ్జెక్టులో 29 మార్కులు వచ్చినాయి. 30 వచ్చినా సరే గ్రేస్ మార్క్ వద్దుదేమో. 29 మార్కులు వచ్చినాయి. అన్ని మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి? 529 మార్కులు వచ్చినాయి. అతను పాస్ ఫెయిలా? ఏంటండి ఎంత అన్యాయం ఏంటండి? మీరు చాగల్లో మంచోళ్ళు అనుకున్నాను నేను. మరింత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే 529 మార్కులు వస్తే కొన్ని స్కూళ్ళలో స్కూల్ ఫస్ట్, మీరేమో ఫెయిల్ అంటున్నారు. సరే మరొక వ్యక్తికి 6 సబ్జెక్టుల్లో 35 మార్కులు వచ్చినాయి, అంటే మొత్తం కలిపి 210 మార్కులు. ఆడేంటి? ఇది చాలా అన్యాయం అండి. 529 మార్కులు వచ్చినాడేమో ఫెయిల్ అంటారు, 210 మార్కులు వచ్చినాడేమో పాస్ అంటారు. ఇప్పుడు మీరే చెప్పేశారు, ఏది న్యాయమో మీరే చెప్పేశారు. మరి దేవుడు వద్దన్నవి, దేవుడు నిషేధించినవి, నిర్మూలించిన విషయాల్లో ఒక్కటి మన జీవితంలో ఉన్నా సరే అది నిషేధం. చేదు బీరకాయ, ఎన్ని మంచి బీరకాయలు చేదు బీరకాయ వేస్తే చేదే. కాబట్టి మన జీవితంలో ప్రభు ఏది నిషేధం అంటున్నాడో అది ఖచ్చితంగా నిషేధమే. అందుకని మన దేహాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మీ దేహములు క్రీస్తుకు అవయములు, మీ దేహములు క్రీస్తు ఆత్మకు నిలయము. మరి అటు దేహము ఏ రీతిగా ఉండాలి? బెల్షస్సర్ అనే రాజు ఏం చేశాడు? దేవుని ఉపకరణాలు ఏం పోసుకున్నాడు? ద్రాక్షరసం పోసి తాగాడు. అనగా దేవుని ఉపకరణాలని అపవిత్రపరిచేశాడు. అవి పరిశుద్ధమైన ఉపకరణాలు, పరిశుద్ధమైన వాటికే వాడాలి.
ఈరోజు నీ దేహము దేవుని ఆలయము, క్రీస్తు శరీరానికి అవయము ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. ఉదాహరణకి పెట్రోల్ ట్యాంక్లో డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మొత్తం ఇంజినే ఖరాబ్, బండి నడవదు. అలాగే ఈ పరిశుద్ధమైన దేహములో కొంచెమైనను కూడా నిషేధింపబడినవి, నిర్మూలించవలసినవి నువ్వు దాచిపెట్టుకుంటే అక్కడికి నిషేధం. సార్ నేను మంచిగా ఉన్నాయి సార్, కొన్ని మంచి పనులు నేను చేస్తున్నాను సార్, ఏదో ఒక్కదానికే మీరు అలా అంటారేంటి అంటే కనుక బీరకాయల సంగతి ఆ రోజు సత్యకిరణ్ చెప్పాడుగా మీకు అంటాడు దేవుడు. మీరే చెప్పారు కదా, ఒక్క బీరకాయ ఉన్నా సరే చేదే. కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము గ్రహించలేని కొన్ని విషయాలను చెప్తాను. ఎందుకంటే కనుక లౌకిక సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే కనుక, వాడు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడై ఉండి, గుడ్డివాడై ఉండి అది ఎరుగక బ్రతుకుతున్నాడంట. ఈరోజు అత్యంత భయంకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఎరగకుండా బ్రతుకుతున్నారు కొంతమంది. వాడు ఎలా ఉన్నాడు? దౌర్భాగ్యుడిగా ఉన్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు, దిగంబరుడుగా ఉన్నాడు, కానీ అది ఎరగకుండానే బతుకుతున్నాడంట. నోహు కాలంలో కూడా అనేక మంది జలప్రలయము వచ్చి వారిని నాశనం చేసేంత వరకు కూడా ఎరుగక బ్రతికిరని బైబిల్ చెప్తుంది. ఎరగలేదంట వాళ్ళు. కాబట్టి ఈరోజున నీ స్థితిగతులను ఎరగకుండా బ్రతుకుతున్నావా? ఉదాహరణకి మా చిన్నాన్నగారు అమ్మాయి, మా అక్క అవుతుంది, ఆమెకి అనేక సంవత్సరాలుగా తలపోటు వస్తుంటే రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అందరూ ఏదో మందులు ఇచ్చేవారు, వేసుకునేది. కొంతకాలానికి సీరియస్ అయ్యింది. హైదరాబాద్ తీసుకెళ్ళగానే క్యాన్సర్ 4వ స్టేజ్ అన్నారు. అంతే, చెప్పిన కొన్ని రోజులు చచ్చిపోయింది ఆవిడ. నాకు అప్పటి వరకు క్యాన్సర్ అంటే వినటమే కానీ క్యాన్సర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. అనగా క్యాన్సర్కి మీరు గమనిస్తే కనుక మన శరీరంలో అనేక రకాల క్యాన్సర్ వస్తాయి. లివర్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, అనేకమైన క్యాన్సర్లు ఉంటాయి. చాలా సందర్భాల్లో చాలామంది పేషెంట్లకి లక్షణాలు తెలియవు. సాధారణంగా మనకు రోజు వచ్చే బలహీనతలు ఎలా ఉంటాయి, అలాగే కనబడుతూ ఉంటాయి, అర్థం కావు. అలాగే ఈరోజు క్రైస్తవ సంఘములో ఒక రకమైనటువంటి, అనగా క్యాన్సర్ ఏ రీతిగా శరీరాన్ని చంపేస్తుందో మనము దేవుని రాజ్యానికి వెళ్లకుండా చంపగలిగే కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది సంఘము గ్రహించట్లేదు. అది గ్రహించకుండానే మేము బాగానే ఉన్నామనే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఈ రోజున దేవుడు పలుకుతున్న ప్రతి మాట కూడా మన జీవితంలో ఉంది అంటే కనుక మనం చేయవలసింది ప్రభు దగ్గర క్షమాపణ అడగటం, దాని నుంచి వెంటనే బయటకు రావటం. అదే మనం చేయవలసిన ఒకే ఒక విధి. కాబట్టి ఈ రోజున ఆత్మ సంబంధమైన ఈ సంఘములో దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాల్లో ఏది అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో గ్రహించిన విషయాలు చెప్తాను చూడండి. బైబిల్ మొత్తంలో మొట్టమొదటి పాపము ఏది, అది ఎక్కడ వ్రాయబడింది చెప్పండి? వెరీ గుడ్, మీరు చెప్పింది రైటే, కానీ నేను అడిగిన ప్రశ్నకి కాదు అది. మొట్టమొదటి పాపము భూమి మీద జరగల, పరలోకంలో జరిగింది. ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. ఏమిటా పాపం? గర్వం. ఏమిటా పాపం? గర్వం. ఈరోజు సంఘము గ్రహించలేకపోతున్న ప్రధానమైన విషయము గర్వం. యెషయా గ్రంథము చూడండి ఒకసారి, 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా 14:12. చూడండి, ఎక్కడ అనుకున్నాడు? ఎక్కడ? జాగ్రత్తగా, మనస్సు అనగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బైబిల్లో మనసు అని వ్రాయబడినా, ఎక్కడ మనస్సాక్షి అని వ్రాయబడినా అది హృదయానికి సంబంధించింది. మీరు ఎక్కడన్నా బైబిల్లో ఏ పరిస్థితిలో చూసినా సరే మనస్సు లేదా మనస్సాక్షి అని వ్రాయబడిందంటే అది హృదయానికి సంబంధించింది. ఉదాహరణకి నెబుకద్నెజరు కూడా ఎక్కడ అనుకున్నాడు? మనస్సులోనే అనుకున్నాడు. అనగా ఇది దేనికి సంబంధించింది అంటే ఈ పాపము హృదయానికి సంబంధించింది. హృదయము పరిశీలించే దేవుడు. మీరు బైబిల్ అంతా గమనించండి, ఆయన హృదయాన్నే చూస్తాడు, హృదయాన్ని పరిశీలిస్తాడు, హృదయ రహస్యములు ఆయనకు చూస్తాడు. ఆయనకు సమస్తము తేటతెల్లంగా కనబడుతుంది. అతడు హృదయంలో అనుకున్నాడంట. నెబుకద్నెజరు హృదయంలో అనుకున్నాడు. మహోన్నతును సమానముగా అని ఎప్పుడైతే భావించాడో ఏమయ్యాడు? అక్కడ నుంచి ఎక్కడ పడ్డాడు?
సరే అక్కడైనా సరే మార్పు చెందాడంటే లేదు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు? నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడైనా మారాడా? మారలేదు. పోనీ అదైపోయింది, 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు కూడా తనకు సమయము తక్కువగా ఉందని ఎవడిని మృంగుదునా అని సింహము వలె ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడైనా మారాడా? మారలేదు. గర్వం అనేది మనిషిని దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేస్తుంది. దానికి ఉదాహరణ సాతానే. వాడు పరలోకములో ఉన్నవాడు, ప్రధాన దూతగా ఉన్నవాడు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో యెహెజ్కేలు గ్రంథము మీరు చదివితే కనబడుతుంది. 28వ అధ్యాయం మీరు తెలవక్కర్లేదు. ఎన్ని ఆధిక్యతలు దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే అతడు గర్వించిన దాన్ని బట్టి పరలోకం నుంచి పడిపోయాడు. అయితే ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారు ఇక్కడి నుంచి మరలా పరలోకం చేరిన ప్రభు ఎలా జీవించాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవితాన్ని చూస్తే పరలోకానికి వెళ్ళవలసిన నీవు నేను కూడా అటువంటి బ్రతుకుతున్నామా? అసలు హెచ్చించుకోవాల్సిన వాడు, దేవునితో సమానంగా ఉండవలసిన అధికారం కలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ఏమనుకుంటున్నాడు? దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. ఏం చేశాడు? అక్కడి నుంచి మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ భూమి మీద నుంచి మరల పరలోకానికి చేరేంత వరకు కూడా తండ్రి ఏదైతే సెలవిచ్చాడో, ఏ ఉద్దేశాన్ని చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో, ఏ ప్రదేశంలో ఏ స్థితిగతుల్లో ఉండమని చెప్పాడో, ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ప్రతి సంగతిలో కూడా, ప్రతి విషయంలో కూడా, ఒక్క విషయంలో కూడా తండ్రి అయిన దేవుని బాధపరచకుండా, తండ్రి అయిన దేవునికి విరోధంగా బ్రతకకుండా, మాటలో కానీ, తలంపులో కానీ, ఆలోచనలో కానీ, క్రియలలో కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమకరంగానే బ్రతికాడు. అయితే యేసుక్రీస్తు వారిలో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన లక్షణం, పరలోకానికి చేరవలసిన ప్రధానమైన లక్షణం దీనత్వం. గర్వానికి దీనత్వం వ్యత్యాసాన్ని మీరు గమనించకపోతే పరలోక రాజ్యం చేరడం చాలా కష్టమైపోతుంది. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా బాగా చెప్తాను. గర్వముకి దీనత్వానికి వ్యత్యాసం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒకసారి ఈ మాట చెప్పాడు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. మరి యేసుక్రీస్తు వారిని నమ్మిన మనం అందరం కూడా ఎలా బ్రతకాలో తెలుసా? నీ ఇష్టము చెప్పిన బ్రతకడానికి లేదు. మానవులుగా నాకైనా మీకైనా అనేక ఆశలు, కోరికలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి. కానీ నీవు దేవుని సంబంధిగా దేవుని అంగీకరించిన తర్వాత నీ ఇష్టానికి కాదు, దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతకాలి. గర్వము అంటే గనక ఆయన ఇష్టం కాదు, నా ఇష్టం చెప్పిన బ్రతుకుతాను అర్థం. దీనత్వము అనగా నా ఇష్టం కాదు, ఆయన ఇష్టం చెప్పిన బ్రతుకుతాను అని అర్థం. ఇప్పుడు నువ్వు ఏ సంబంధిగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా ప్రతి విషయంలో దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతుకుతున్నావా? లేదా దీనుడు అయ్యుండి, దీనత్వము అంటే కనుక అన్ని విషయాల్లో కూడా ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు. ఉదాహరణకి నేను 2వ వారం బైబిల్ మిషన్ సంఘానికి, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉంది మలకారం అని, ఆ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి మొట్టమొదటిసారి నాకు ప్రభువు అవకాశం ఇచ్చినప్పుడు, అప్పుడు నాకు జంగారెడ్డిగూడెం నుంచి 50 కిలోమీటర్లు. తర్వాత పెళ్ళయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు చాగల నుంచి 100 కిలోమీటర్లు అయింది ఆ ప్రాంతం. తర్వాత ఇప్పుడు రాయవరానికి వెళ్ళిపోయాను మేము, ఆ ప్రాంతంలో ఉంటున్నాం. ఇప్పుడు ఎంత దూరం అయింది? 150 కిలోమీటర్లు అయింది. అనగా మొత్తం ఎంత? రానుపోను 300 కిలోమీటర్లు. కేవలం అక్కడ ఉండే సంఘం ఎంత తెలుసా? 20 మంది. అందులో ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ కలిపి 20 మంది. ఆ 20 మంది కోసం నా శరీరానికి శ్రమ ఉన్నా, నాకు అనేక అవసరతలున్నా, నాకెన్న కోరికలున్నా, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈనాటికి కూడా ఆ సంఘాన్ని నేను మర్చిపెట్టలా. ఉదాహరణగా చెప్తున్నాను, మీ జీవితంలో మీకు అభిప్రాయాలు, కోరికలు, ఇష్టాలు ఎన్ననే ఉండొచ్చు, కానీ నీ దేవునికి అది అయిష్టమైతే, నీ దేవునికి ఇష్టం లేని పరిస్థితి అయితే కనుక ఆ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ స్థాయికైనా సరే నువ్వు నిలిచి ఎప్పుడైతే నిలబడతావో అదే దీనత్వం. కాబట్టి మన జీవితంలో అన్ని విషయంలో, కొంతమంది పెళ్ళిళ్ళు అయినప్పటికీ దేవుని చిత్త ప్రకారం అంటారు, కానీ అన్ని మన ఇష్ట ప్రకారమే చేసుకుంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నీవు గర్వాంధుడవై ఉన్నావా, దీనత్వం కలిగి ఉన్నావా? 2 ఉదాహరణలు. ఆ పరలోకం నుంచి పడిపోయిన వాడు ఎందుకు పడిపోవడానికి కారణం ఏంటి? గర్వం. ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎక్కిపోవడానికి కారణం ఏంటి? దీనత్వం. ఈయనేమో తగ్గించుకున్నాడు, అతడేమో హెచ్చించుకున్నాడు. ఈరోజు అనేక మంది సేవకుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా ఈ లక్షణం కనబట్టలేదు. ఉదాహరణకి నేను ఎక్కువగా నేర్చుకుంది బైబిల్లోంచి కాదు, కానీ కీర్తనలు, మన పాడే పాటల్లోంచి ఎక్కువగా నేర్చుకున్నా. మేము కుటుంబ ప్రార్థనలోనే ఎక్కువ నేర్చుకున్నాం. నేను వెళ్ళే సంఘం కూడా ఆత్మీయ సంఘం కలదు. అప్పుడు బైబిల్ మిషన్ లేదు కాబట్టి మేము వేరే సంఘానికి వెళ్ళాం.
కుటుంబ ప్రార్థనలోని మా కుటుంబ ప్రార్థనలో 3 రకాల పాటలు పాడతాం. ఒకటి బైబిల్ మిషన్ కీర్తనలు, దేవదాసి గారి కీర్తనలు, రెండవది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేవాళ్ళం, మూడవదిగా సియోన గీతాలు ఎక్కువగా పాడేవాళ్ళం. అయితే నన్ను ఎక్కువగా ఆలోచింపచేసినవి, ప్రశ్నించినవి, నన్ను బలపరిచినవి, నన్ను ప్రశ్నించిన అనేక రీతిలుగా నన్ను ఆలోచింపజేసిన కీర్తనలు దేవదాసి గారు రాసిన కీర్తనలు. ఆ రోజు నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటే, వధువు సంగమ వరుడి కొరకు ఎదురు చూస్తున్నది, అధమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంటనీయకుండా ఉన్నది. ఏంటంటే ఒక పాపం కూడా లేకుండా ఎలా ఉంటుందండి సంఘం? నాకు వచ్చిన ప్రశ్న అది. ఒక పాపం కూడా ఎలా ఉంటుంది సంఘం? అప్పుడు ఆ కీర్తనను ధ్యానించడం మొదలుపెట్టాను. ధ్యానించినప్పుడు అంటకుండా ఉన్నది, ఇది ఎవరి గురించి ఆలోచించే నాకు దానియేలు గారు కనబడ్డాడు. ఆయన ఎదుట అపవిత్రమైన భోజనం ఉంటే అంటుకోవడానికి ఇష్టపడ్డా? ముట్టుకోలే. అంట నీయకుండా ఉన్నది, ఇది ఎవరి గురించి ఆలోచన చేస్తే యేసేపు గారు కనబడ్డాడు. యేసేపు గారు పోతిఫరు భార్య అంటుకోవడానికి బలవంతం చేయడానికి ప్రయత్నం చేసినా ముట్టుకొనిచ్చాడా? ముట్టుకోలేదు. ఒకరేమో అంటనీయలేదు, ఒకరేమో అంటుకొననీయలేదు. ఈ ఇద్దరి జీవితాల్లో బైబిల్లో ఎక్కడ ఒక పాపం కూడా మీరు చూపించలేరు. ఒక పాపం కూడా ఉండదు. కాబట్టి ఇది సాధ్యమే అనే విషయాన్ని ప్రభువు నాకు చూపించాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏ సంబంధాలుగా ఉన్నాము, దేవుని సంబంధముగానా లేదా గర్వాంధుల ఉండి అపవాది సంబంధాలుగా ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, యాకోబు 4, 8, 10. దుఃఖపడుడి, ఏడువుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి ప్రభు ఏమని చెప్తున్నాడంటే, పాపులారా, గర్వాంధులై ఉండి నీ ఇష్టము చెప్పిన బ్రతుకుతున్న వారులారా, నీ ఇష్టమే నీకు అవసరము. వాక్యాలు వింటారు, పాటలు పాడతారు, కానీ తన ఇష్టం ప్రకారంగానే బ్రతుకుతూ ఉంటారు చాలామంది. వారందరినీ ప్రభు మాట్లాడుతున్నాడు, దిమనస్కులరని మాట్లాడుతున్నాడు వారిని. మీ హృదయములు పవిత్రపరచబడాలంటే కన్నీరు కార్చండి, మీ నవ్వు చింతకు మార్చుకోమని చెప్తున్నాడు. ఇదే సమయము మనము పశ్చాత్తాపడటానికి, మనం మారు మనసు పొందడానికి ఇదే సమయము. చచ్చిపోయిన తర్వాత ఎవరి కోసం ఎన్ని ప్రార్థనలు చేసినా ఏ ఉపయోగం ఉండదు, ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి బ్రతికి ఉండగానే మనం మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రియులరా, పరలోక రాజ్యానికి ఎవరు వారసులో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. జాగ్రత్తగా వినండి. ఆత్మ విషయమై ధన్యులు పరలోక రాజ్యము. నువ్వు ఎక్కడైనా బైబిల్ గమనించండి, సువార్త ఎవరికి చెప్పాడు? యేసుక్రీస్తు వారు దీనులకు సువార్త చెప్పాడు. కృప ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు దీనులకు కృప ఇస్తాడు. దీనులకే, మీరు బైబిల్ అంతా గమనించండి, దీనులకే సువార్త ప్రకటిస్తాడు. ఆయన ఎంచుకున్న గ్రామము చిన్నది, ఆయన ఎంచుకున్న తల్లిదండ్రులు చిన్నవారు. ఆయన చేసిన పరిచర్యలో అందరూ కూడా శిష్యులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అందరూ కూడా దీనులను ఎంచుకున్నాడు ఆయన. మరి నువ్వు దీనుడిగా లేకపోతే ఎలాగా? దీనుడిగా ఉండటం అంటే కనుక ప్రతి విషయంలో కూడా నువ్వు తగ్గించుకొని, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం చెప్పి నేను బ్రతుకుతాను. నాకు కష్టమైనా సరే, నాకు చేదైనా సరే. ఈ దేవదాసి గారి కీర్తనలో ప్రతిసారి అదే ఎక్కువగా గుర్తు వస్తుంది. చేదైనను నేను చేస్తానని వాడి ప్రాయం ఉంటుంది. చేదుగు నన్ను చేసి తీరేది నన్ను రాశాడే. చేదుగా ఉన్న కొన్ని సందర్భాలు చేదుగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా సరే నేను చేస్తాను. వారే పరలోక రాజ్య సంబంధులు. కాబట్టి ఆత్మ విషయమై నువ్వు దీనత్వం కలిగి ఉంటున్నావా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పరలోకం నుంచి పడిపోయిన వాడు అక్కడ హెచ్చించుకున్నాడు. మొట్టమొదటి ఆయన చెప్పిన డైలాగుని మన సినిమా భాషలో చెప్పాలంటే ఎలా ఉంటుంది చెప్పిన? సినిమా భాషలో చెప్పాలంటే ఏమన్నాడు తెలుసా? దేవుని దగ్గర తగ్గేదిలే. ఏమన్నాడు? తగ్గేదిలే అన్నాడు. ఇది అల్లు అర్జున్ డైలాగ్ కాదు, సుకుమార్ డైలాగ్ కాదు. అక్కడ మొదలైంది. భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు, దైవ కుమారుడు ఆయన ఎదురుగుండా ఉంటే తగ్గేదిలే మొక్కు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఆయన నేను తగ్గాలి, నా తండ్రి హెచ్చింపబడాలి, దేవునికి తప్ప ఎవడికి మొక్కకూడదన్నాడు ఆయన. ఈరోజు కూడా అనేక మంది వాడికి మొక్కే విధముగా ఈ భూలోకంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో నేను వచ్చినట్టు కనబడింది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని వ్రాయబడింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, యేసేపు బలవంతుడా, సంసోను బలవంతుడా? ఎవరు బలవంతులు? మీకే బలం కావాలి చెప్పండి? మీకే బలం కావాలి? ఇది ఆలోచించే విషయ ప్రశ్నే. గబుక్కుని చెప్పేస్తే 2 బలాలు కావాలి.
ఒక విశ్వాసముగా మనలో ఈ లోకములో జయించవలసినవి, ఒకటి శరీరాన్ని జయించాలి మనం బ్రతికి ఉన్నంతకాలం, రెండవది లోకాన్ని జయించాలి, మూడవది అపవాదిని జయించాలి. ఈ మూడు జయించడానికి ఒకే ఒక మార్గము దేవుని వాక్యం. దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా గమనించాలి, మీరు వైకుంఠపాలి ఆడని వాళ్ళు ఎవరైనా ఉండరేమనుకుంటున్నాను నేను. ఉన్నారా? అందరూ ఆడే ఉంటాం. అది తప్పేం కాదమ్మా. గబక ఏంటి చెప్తే ఏమైపోద్ది అన్నట్టు చూస్తున్నారు. ఆడుంటారు కదా. వైకుంఠపాలిలో అసలు వైకుంఠం అంటే ఏంటి? వైకుంఠం అంటే ఏంటండి? వైకుంఠం అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే స్వర్గం. మన భాషలోకి వద్దాం. సరే, ఆ వైకుంఠపాలిలో ప్రధానంగా కనపడే రెండు విషయాలు ఉన్నాయి. ఏంటవి? కొంతమంది నిచ్చిన పాము అన్నారు, కొంతమంది పాము నిచ్చిన అన్నారు. ఇప్పుడు బైబిల్లోకి వద్దాం. బైబిల్లో నిచ్చెన గురించి ఎవరికి సాదృశ్యంగా చెప్పబడింది? నిచ్చెన యేసు ప్రభువు వారికి నిచ్చెన సాదృశ్యంగా ఉంది. పాము ఎవరికి సాదృశ్యంగా ఉంది? వైకుంఠపాలిలో ఈ చివర పెద్ద పాము ఉంటుంది. అది ఏ నెంబర్లో ఉంటుంది చెప్పండి? 99లో ఉన్నారు, కొంతమంది 98లో కూడా ఉన్నారు. అనగా మనం బ్రతికి ఉన్నంతకాలము ఈ భూలోకంలో చనిపోయేంత వరకు కూడా శోధన తప్పదు. ఈ లోకంలో ఆడు శోధకుడు ఉన్నంతకాలము కూడా శోధన తప్పదు. శోధనను జయించాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, చనిపోయేంత వరకు శోధన వస్తుంది. ప్రభువేమో పైకెత్తడానికి, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తున్న ప్రయత్నం చేస్తాడు, వీడేమో పడద్రోయడానికి ప్రయత్నం చేస్తాడు. అనగా ఎక్కడికి పడతారు? పాతాళంలోనికి. ఆయన పరమందున్న దేవుని యొద్దకు నడిపించగలడు. కాబట్టి ఎవరి వైపున మీరు ఉంటారో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి గర్వము అనేది మీ జీవితంలో ఉంది అంటే కనుక, అనగా నీ ఇష్ట ప్రకారమే నువ్వు బ్రతుకుతున్నావు అంటే కనుక దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదేమో జ్ఞాపకం చేసుకో. రెండవదిగా మరొక ప్రధానమైన లక్షణం, ఇది బైబిల్లో చెప్పబడిన రెండవ పాపం. ఇందాక మీరు చెప్పారు కదా, ఆన్సర్ అదే. ఏంటిది? ఏదైనా తోటలో జరిగింది. దానికి ఏ పేరు పెట్టాలి? ఆ పాపానికి అవిశ్వాసం అనే పేరు కరెక్ట్గా షూటబుల్ అవుతుంది. అవిశ్వాసం రెండవది. జాగ్రత్తగా వినండి అమ్మా. అవిశ్వాసం అంటే గనక దేవుని మాటను లేదా దేవుని ఆజ్ఞను నమ్మకపోవటమే అవిశ్వాసం. దేవుడు ఏమన్నాడు? ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. సాతానేమన్నాడు? మీరు చావనే చావరు అన్నాడు. కాబట్టి ఇందులో ఏది సత్యం? ఏది సత్యం? ఏంటంటే దేవుడు చెప్పిందే సత్యం. కాబట్టి వీరేం చేశారు? సాతాను మాట్లాడగానే లేదు లేదు నువ్వు చెప్పేది అబద్ధం, దేవుడు చెప్పిందే సత్యం అన్నారా? అనలేదు. అనగా మొట్టమొదటిగా వీరు చేసిన పాపము అవిశ్వాసం, అనగా దేవుని మాటను నమ్మలేదు. రెండవదిగా దాని ఫలితం ఏమైతుందంటే అవిధేయత వచ్చింది. కాబట్టి ముంగమూరి దేవదాసి గారు రాసిన కీర్తనలో, నాకు ఆ కీర్తన రాదు కానీ ఆ వచనంలోంచి ఒక 3 మాటలు దేవుడు నాకు చూపించాడు చాలా కాలం క్రిందట. వినుట, విశ్వసించుట, విధేయత చూపించుట, ఈ 3 చేయవారే పరలోక రాజ్యానికి వాస్తవ్యులగుదురు అని వ్రాశాడు. మొట్టమొదటిగా వినాలి, రెండవదిగా విశ్వసించాలి, మూడవదిగా విధేయత చూపించాలి. ఈ రెండింటికి కూడా ఈ యొక్క వచనాన్ని కూడా నేను ధ్యానించడం మొదలుపెట్టాను. ఇది ఎలా మనం ఆలోచన చేయాలి అని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నోహుని చూపించాడు. నోహుతో దేవుడు మాట్లాడాడు. నోహు, భూమి మీదకి జలప్రలయం రాబోతుంది, మనుషులందరూ నాశనం చేయబడుతున్నారు, నీ కొరకు ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్పాడు. విన్నాడా? విన్నాడు. విశ్వసించాడా? చాలా కష్టమండి. అప్పటి వరకు భూమి మీద నీరే పడలేదు, వర్షమే పడలేదు. విశ్వసించాడు. రెండవదిగా విధేయత చూపించాడా? ఇది ఇంకా కష్టం. ఆ రోజుల్లో ఇప్పుడు నోహు ఓడ కొలతలు, టైటానిక్ షిప్ ఓడ కొలతలు మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి, సకానికి సగం కంటే ఎక్కువగా ఆ రోజు షిప్ కట్టాడు. చాలా కష్టమండి అసలు. ఆయన విధేయత చూపించాడు, రక్షించబడ్డాడు. ఎంతమంది రక్షించబడ్డారు ఆ రోజున? 8 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు లోతు దగ్గరికి వద్దాం. లోతు దగ్గరికి వచ్చి దేవదూతలు వచ్చి, అయ్యా ఈ ప్రాంతం అంతా దేవుడు అగ్నిచేత కాల్చివేస్తున్నాడు, కాబట్టి ఈ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోండి, ఇంకెవరైనా ఉంటే తీసుకురండి అంటే కనుక అల్లుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రాంతాన్ని కాల్చివేస్తున్నారంటే వారు విన్నారు. విన్నారా? విన్నారు. నమ్మారా? నమ్మలేదు. ఏం చేయబడ్డారు? కాల్చివేయబడ్డారు. ఇప్పుడు లోతు, అతని భార్య, 2 కుమార్తెలు విన్నారు, రెండవది విశ్వసించారు. అప్పుడు ముందుకు వెళ్తుంటే మరొక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏమని? వెనుకకు చూడొద్దని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే 4 విన్నారు, ఇందులో 4 విన్నారు, 4 విశ్వసించారు, విధేయత ఎంతమంది చూపించారు? ముగ్గురే. వినటం కోట్ల కొలది ఉన్నారు, విశ్వసించడం లక్షల కొలది ఉన్నారు, విధేయత చూపించేవారు కొద్దిగానే ఉన్నారు. యూట్యూబ్లో కాదు, వాట్సాప్లో ఒక ఇమేజ్, ఒక ఆయన డ్రాయింగ్ గీశాడు.
దేవుని మార్గం ఎలా ఉంటుందో గ్రాయం గీశాడు. 2 మార్గాలు పెట్టాడు, అటు ఒక మార్గం ఇటు ఒక మార్గం. ఈ మార్గంలో లక్షల కొద్ది మంది వెళ్తున్నారు. ఈ మార్గంలో కొద్ది అక్కడక్కడ ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మార్గంలో లక్షల కొద్ది ఉన్నారు. ఈ మార్గానికి ఏం పేరు పెట్టాడంటే బిలీవింగ్ ఇన్ గాడ్ అని రాశాడు, అనగా దేవుని నమ్మేవారు. ఈ మార్గంలో ఏమని రాశాడంటే ఒబేయింగ్ గాడ్, దేవునికి విధేయత చూపించేవారు. విధేయత చూపించేవారు కొద్దిమంది ఉన్నారు, దేవుని నమ్మేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ మార్గము పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఈ మార్గం విశాలమైన మార్గం, ఎలదు. నువ్వు ఎక్కడున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసం ఎంత ప్రమాదమైందో చెప్తాను. మొట్టమొదటిగా అవిశ్వాసం రావడానికి ప్రధానమైన కారణం అబద్ధం. చాలా ప్రమాదం అబద్ధం. ఈరోజు ఎంత అత్యధికంగా ఉందో మీకు చెప్తాను. ఈ రోజున అబద్ధం ఎంత దారుణంగా మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తుందో. ఆ రోజు దేవుని పోలికలో చేయబడిన ఆదాము అవ్వల్ని దేవుని నుంచి దూరం చేసింది, ఉగ్రతకు లోనేట్టుగా చేసింది అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవడు? ఆ పడిపోయిన వాడు అబద్ధంతో రాజ్యాన్ని స్థాపించాడు. ఒకే ఒక అబద్ధం, మీరు చావనే చావరన్నాడు, అంతే, చచ్చారంతే. ఆడ అబద్ధంతో రాజ్యాన్ని కట్టాడు. ఆదాముకి ఇవ్వబడిన అధికారాన్ని లాగేసుకున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, అబద్ధం ఎంత ప్రమాదమైందో. ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. మోషే ఏం చేశాడంటే 12 గోత్రాల్లో 12 మందిని ప్రధానులను ఎన్నిక చేసుకుని కనాన్ని చూడటానికి పంపించాడు. ఈ సంగతి మీకు తెలుసు కదా. అందులో 2 యెహోషువ కాలేబులు ఒక మాట చెప్తే మిగతా 10 మంది ఏం చెప్పారు? చెడ్డ సమాచారం చెప్పారని వ్రాయబడింది, అనగా అబద్ధం చెప్పారు. మనం జయించలేము, మన శక్తి చాలదు, మన బలము చాలదని చెప్పి వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా ఉన్నారు. ఎప్పుడైతే చెడ్డ సమాచారం అనగా అబద్ధము ప్రకటించబడిందో అనేక మంది అవిశ్వాసులు అయిపోయారు, ఏడవటం మొదలుపెట్టారు. తద్వారా ఏమొచ్చింది? అవిధేయత వచ్చింది. వారి గతి ఏమైందో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీ 3:17. దేని చేత ప్రవేశించలేకపోయారంట? అవిశ్వాసం. చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక 3 విషయాలు చెప్పాను. వినటం, విశ్వసించడం, విధేయత చూపించడం. ఏది వినాలి? సత్యం మాత్రం వినాలి. ఇదిగో సత్యం. ఇక్కడ ఇంకొకటి ఉంది, వినటం అనగా అబద్ధాన్ని వినటం. తద్వారా ఏమొస్తుంది? అవిశ్వాసం. తద్వారా ఏమొస్తుంది? అవిధేయత. దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు. వారు కనానులోనికి ప్రవేశించలేరు, మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేం. అవిశ్వాసం చాలా ప్రమాదమైన. ఈరోజు అనేక మంది గ్రహించట్లేదు. మేము విశ్వాసమే అనుకుంటున్నారు, కానీ దేవుని మాట ఎన్ని విషయాలు చెప్తున్నాడో. ఈరోజు ఒక సత్యాన్ని కూడా మీకు చెప్తాను, మీరు అందులో ఉన్నారో లేదో, ఆ సత్యాన్ని గ్రహిస్తున్నారో లేదో జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా కాలంలో ఏలియా ఒక్కడే సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు. అనేక మంది అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఉన్నారు. అలాగే యెహోషాపాతు కాలంలో 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నాడు. మీకాయా అనే ఒకే ఒక సత్యాన్ని చెప్పే ప్రవక్త ఉన్నాడు. ఈనాటి కాలంలో కూడా సత్యాన్ని చెప్పేవారు కొద్దిమంది ఉన్నారు. అబద్ధ బోధకులు కొన్ని వేల మంది ఉన్నారు. అబద్ధాన్ని విస్తరించి మాట్లాడుతున్నారు. మొన్న 15వ తారీఖున లాస్ట్ మంత్ 15 మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు తెలియజేసిన మాటను మీకు ప్రకటిస్తాను చూడండి. మార్కు 15:15. పిలాతు సంతోషపెట్టుటకు బరబ్బను విడుదల చేసి, చూడండి ఈ మాట మీరు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు సెలవిచ్చిన మాట. ఇక్కడ 3 కనబడుతున్నారు. ఒకటి పిలాతు, ఇటు చూడండి, బైబిల్ చూడక్కల్లా. ఒకటి పిలాతు, రెండవది బరబ్బ, మూడవది యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పిలాతు అధికారానికి సూచనగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, ఒక కాపరిగా ఉన్నాడు. బరబ్బ అనేవాడు ఎవరికి సూచనగా ఉన్నాడు? నరహంతకుడు అని వ్రాయబడింది బరబ్బను గురించి. అసలు బైబిల్లో అసలు సిసలైన నరహంతకుడు ఎవడని వ్రాయబడింది? సాతాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది, వాడు నరహంతకుడు. ఇప్పుడు బరబ్బా ప్లేస్లో అపవాదిని పెట్టుకోండి, అనగా నరహంతకుడు. యేసుక్రీస్తు వారి పేటలో ఇప్పుడు ఆ అపవాదికి మరొక పేరు ఉంది, వాడు అబద్ధమునకు జనకుడు అని వ్రాయబడి ఉంది. అబద్ధాన్ని ప్రారంభించింది వాడు స్వభావమే అంత. కాబట్టి ఇప్పుడు బరబ్బా ప్లేస్లో అబద్ధాన్ని పెట్టుకోండి. యేసుక్రీస్తు వారు దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు. ఒకటి, అబద్ధంతో రాజ్యాన్ని స్థాపించాడు, ఏదైనా తోటలో ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. సత్యమే చెప్పాడు. ఆయన సత్యవంతుడైన దేవుడని చెప్పాడు. నేను పంపించబో ఆత్మ సత్య స్వరూపమైన ఆత్మ అని చెప్పాడు. ఆయన సత్యాన్నే ప్రకటించాడు.
ఈయనేమో అబద్ధాన్ని చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు పిలాతు అనే అధికారి, కాపరి, బోధకుడు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా వినండి. వాడు బరబ్బా అనే అపవాది అనే అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. దేనికోసమంట? జనములను సంతోషపెట్టడానికి. ఈరోజు ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. జనములను సంతోషపెట్టడానికి, చర్చికి వచ్చే విశ్వాసులను సంతోషపెట్టడానికి అబద్ధాలు చెప్పేవారు బోళ్ళు మంది బోధకులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? అబద్ధాన్ని ప్రకటిస్తూ సత్యాన్ని చంపేస్తున్నారు. అనగా యేసుని చంపేశారు. బ్రతకనివ్వట్లేదు ఆయన్ని. సత్యము చెప్పనివ్వరు వాళ్ళు. సత్యాన్ని ప్రకటించకుండా ఆపు చేస్తున్నారు. ఈనాటికి కూడా కొంతమంది బోధకులను ఉపయోగించుకున్న వాడు సంఘంలో కూడా దూరిపోయాడు. అందుకనే బండ మీద సర్పము జాడ అని వ్రాయబడింది. బండ అనగా క్రీస్తు. ఆ క్రీస్తు సంఘములో సర్పము జాడ ఉంది. గమనించట్లేదు సంఘం. అబద్ధాలు ప్రకటిస్తున్నా చెవులు వేసుకుని దురద చెవులు గలవారే వింటున్నారు కానీ తప్ప ఇది తప్పు కదండి, ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించేవాడు లేడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక అబద్ధం వారిని ఏదైనా తోటల నుంచి బయటకు పారద్రోడింది, నరకానికి పాత్రులైపోయారు. ఒక అబద్ధం. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. నేను ముందే చెప్పాను, మీ దగ్గర మెప్పు పొందడానికి నేను రాలేదు. ప్రభు నాకు ఏమి నేర్పిస్తున్నాడో, ఏమి నేర్పాడో, ఏది చెప్పమని పంపించాడో అది చెప్పడానికే వచ్చా. కాబట్టి ప్రియులరా, సత్యాన్ని చంపేస్తున్నారు. మరొక అపోస్తల కార్యంలో మరొక మాట వ్రాయబడింది. పిలాతు ఆ తెరవక్కల్లా యేసును విడిపింపగోరి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న జనాలందరూ ఏం చేశారు? మాకు బరబ్బయే కావాలన్నారు. ఇది మరొక, అనగా ఒక అధికారి, ఒక బోధకుడైన వాడు సత్యాన్ని చెప్పాలనుకుంటున్నా కూడా అక్కడున్న విశ్వాసులందరూ ఏమంటున్నారు తెలుసా? మాకు ఈ సత్యాలు వద్దండి, మాకు ఈ బాధలు వద్దు, ఈ హెచ్చరికలు వద్దు, ఈ గద్దింపులు వద్దు, ఇవి ఇలాంటి వాక్యాలు మాకొద్దు. మాకు అనుకూలమైన బోధకు, మాకు తృప్తిపరిచే బోధలు, మా మనసును రంజింపచేసే బోధలు, అది అబద్ధమైన పర్లా, మాకు అలాంటి బోధలు కావాలి, కల్పనా కథలు కావాలి, పెట్టగదులు కావాలి, ఇలాంటి బోధకులు మాకు కావాలని చెప్పి వారికి అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకున్నది బైబిల్లో వ్రాయబడింది. మీరు ఎటువంటి బోధకులు కావాలని కోరుకుంటున్నారు? ఎటువంటి బోధకులు కావాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియరా గమనించండి, అబద్ధం ఎంత ప్రమాదకరమైందో. ఒక సత్యాన్ని చెప్తాను, మీరు తెరవక్కల మీకు తెలిసిన విషయాలే. గలతీ 5:19 శరీర కార్యాలు వ్రాయబడి ఉంది. మీకు తెలుసు కదా, విన్నారు, అనేక సార్లు వినే ఉంటారు. కొన్ని విషయాలు చెప్తాం. అందులో ఏమున్నాయి? శరీర కార్యములు ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, అసూయలు, మత్తతలు, అనేకమైన విషయాలు అక్కడ వ్రాయబడి ఉంది. ఆ చివరి వచనంలో ఏమనుంది? ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యమునకు, అంటే ఎక్కడికి వెళ్తారు? వెరీ గుడ్. ఇప్పుడు రెండో సంగతికి వద్దాం. రోమా 8:12-13 మీ తెరవక్కల శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసే ఇందురు అని వ్రాయబడి ఉంది. శరీరానుసారంగా అంటే అర్థం ఏంటంటే గనక, గలతిలో చెప్పాడు శరీర కార్యాలు అవి మన బ్రతుకులో కలిగి జీవిస్తే గనక చస్తారు, ఆత్మచేత శారీరక క్రియలు చంపితే బ్రతుకుతారని చెప్పాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? శరీరానుసారంగా ప్రవర్తిస్తే చస్తారని చెప్తున్నాడు. ఆదికాండము 2:17 తెరవక్కర్లేదు, అక్కడ కూడా ప్రభు అంటున్నాడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. 3 చోట్ల కూడా దేవుడు ఒకే మాట చెప్పాడు, మీరు చస్తారు. అనగా దేవుని రాజ్యానికి శరీర సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడట్లా, ఆత్మకు కలిగే మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధే, ఆత్మ విషయాలే మాట్లాడతాడు. నరకానికి వెళ్ళిపోతారని చెప్పాడు. కానీ ఆదికాండము 3:4 అపవాది ఏమన్నాడు? మీరు చావనే. ఇటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. రండి, రక్షణ పొందండి, పరలోకానికి వెళ్ళిపోతారు అందరూ. బాప్తిసం పొందండి, పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవడు చెప్పాడు సార్? పరలోక రాజ్యానికి బాప్తిసాలు అవసరమే కాదంటలేదు, కానీ అసలు శిశులైంది మారు మనస్సు మారాలి, బ్రతుకు మారాలి, హృదయము ఉన్న అపవిత్రత పోవాలి, నిర్మూలించవలసినవి ఏది ఉండడానికి వీలేదు. ఎక్కడ మార్పు వచ్చింది? ఆయనేమో చస్తారా, ఇలా చేయకూడదని చెప్తే పర్లేదులే, రక్షణ పొందితే చాలు, బాప్తిసం పొందితే చాలు, సంఘంలో సభ్యుడైతే చాలు, పరలోకానికి వెళ్ళిపోతారని చెప్తాడు. ఎవడో దొంగబోధకుడు. జాగ్రత్త, అబద్ధము నిన్ను దేవుని రాజ్యానికి వెళ్ళకుండా చేసేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకివ్వబడిన ఈ దినాలు ఎందుకు ఇస్తున్నాడు? ఈ సాయంకాల సమయంలో మనం బ్రతికున్నామంటే ఎంత గొప్ప కృప చెప్పమంటారా? మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఈ చెప్పబడిన వాక్యాల ప్రకారంగా మన జీవితంలో నిర్మూలించవలసినవి ఇంకా ఉంటే మార్చుకోలే అవకాశం ఈరోజే ఉంటుంది, మనకి ఈరోజే ఉంటుంది. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. అలాగే కొంతమందికి రాకడ విశ్వాసం లేదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుని నమ్ముతారు, ఆయన పాపల గురించి చనిపోయాడని నమ్ముతారు, ఆయన తిరిగి లేచాడని నమ్ముతారు, రాకడ గురించి నమ్మరు చాలామంది. అందుకే భక్తులైన దేవదాసి రాసిన కీర్తనలో రాకడ సామీప్యమన్న లోకము హేళన చేయి,
లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేస్తానని చెప్పాడు. సంఘము కూడా ఏకమైపోయిందండి. మీరు అనుకోవచ్చు మేము రాకడ నమ్ముతున్నామండి, మరి ఏ క్రియలేవి? విశ్వాసం ఉంది కానీ క్రియలేవి? క్రియలు లేని విశ్వాసము మృతము. మీకు వాక్యాలు బాగా తెలుసు, వాక్యాలు బాగా తెలిసిన వారు దేవుడు రాకడలో వచ్చినప్పుడు అమ్మ కీర్తన 23 అధ్యాయం అప్పచెప్పమ్మా 23 అధ్యాయం ప్రకారంగా 91 అధ్యాయం ప్రకారంగా బైబిల్ ప్రకారం ఇలా బ్రతికావో చూస్తాడంతే. కాబట్టి ప్రియులరా, రాకడ విశ్వాసం అనేది లేదు. కాబట్టి విశ్వాసుల నేటి రాకడ విశ్వసింపరచు చెప్పి విశ్వాసులే విశ్వసించట్లేదంట. విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చేపట్టుకుందము, త్వరగా రానున్న యేసు అనే కీర్తనలో రాశారు. కాబట్టి జాగ్రత్త. అబద్ధం అనేది అవిశ్వాసంలోనికి, అవిశ్వాసం అవిధేయతలోకి నడిపిస్తుంది. ఆనాడు వారు కనానులోకి ప్రవేశించలేకపోయారు. వారు మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు. కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోవటం వలన ఏమయ్యారు? చచ్చిపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు. అనేకులు దేవునికి ఇష్టంగా లేకపోవటం వల్ల. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలో తెలుసా? చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. మరి విశ్వాసానికి అవిశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించారా? అనగా దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్మాలి, ప్రతి మాటను కూడా నమ్మాలి. ఇది అది అని కాదు, ప్రతి మాట కూడా నమ్మాలి. ఆ జకర్యా ఎలిసబెతులు జకర్యా దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడుతుంటే ఇది ఎలా జరుగును అన్నాడు. ఏమైంది? మొగడైపోయాడు. అనగా దేవుడు సెలవిస్తున్నాడంటే ప్రతి మాట నమ్మాలి. కాబట్టి మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మాట్లాడే అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఏది వింటున్నావో అవిశ్వాసంలోకి నెట్టబడతావు. ఇది రెండో విషయం. మూడో విషయానికి వెళ్దాం. కొద్ది కష్టంగా ఉంది కదా వినడానికి? లేదు కదా. లేని వాళ్ళందరూ మంచివాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది వైజాగ్లో పాస్టర్ గారు నేర్పించింది. ఆయన చెప్తా ఉంటే విన్నాను. చాలామంది హల్లు చెప్పకపోతుంటే వీళ్ళని ఎలాగైనా హల్లు చెప్పాలనుకున్నాడేమో. మంచివాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పేస్తున్నారు. ఎవడని మంచోడు కాదని ఎవడనుకుంటాడు? అందరూ మంచోళ్ళే. కాబట్టి భలే ట్రిక్. ఇది కూడా బాగుంది అనుకుని నేను చక్కగా సరదాగా వాడాను. అలా హల్లు చెప్పకూడదు, హృదయపూర్వకంగానే చెప్పాలి హల్లు అన్నది. మూడో విషయానికి వద్దాం. మూడవది వేషధారణ. బైబిల్లో దేవుడు అత్యధికంగా అసహించుకున్న పాపం ఏదైనా ఉందంటే వేషధారణ. వేషధారణని మన వాడుక భాషలో చెప్పాలంటే నటించడం. ఈ నటించడం ఎంత ప్రమాదకరమైందో ఒకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీకు తెలుసా? చక్కగా వాక్యం చెప్తుంటే అయ్యగారు చాలా బాగా చెప్పారు బాబు, మరి నా హృదయం ఎలా ఉందో మీకు తెలుసా? తెలీదు. మీరెలా ఉన్నారో నాకు తెలుసా? తెలీదు. నటన మనుషుల దగ్గర దొరకం. మనుషులు ఎవరి దగ్గర దొరకవు, కానీ ఆయన దగ్గర దొరకనోడు అంటే ఎవడ ఉండడు. అబ్బో కమల్ హాసన్ అంటే చూడు, మీమ్స్లో యూట్యూబ్లో వస్తాయి. అబ్బో కమల్ హాసన్, చాలామంది ఉన్నారు కమల్ హాసన్లో. నాకు తెలిసి సినీ రంగంలో బాగా నటించిన యాక్టర్ ఎవరంటే కనుక కమల్ హాసన్ గారి పేరు చెప్తాను నేను. కానీ సంఘంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆనాటి కాలంలో యూదుల్లో పరిచయాలు సర్దుకు వాళ్ళందరిలో కూడా నటించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంఘంలో కూడా ఉండిపోయారు. గొప్ప నటీమట్లు అండి. వారికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. మరి మనకేమి ఇవ్వాలో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అబ్బా ఇది చూడండి అమ్మా. అనగా వీరేం చేస్తున్నారంట? చక్కగా సమాజ మందిరానికి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, ఏమేమి ఆచారాలు ఉన్నాయో సమస్తాన్ని నెరవేరుస్తున్నారు. దేవుడు వాటిని వద్దని చెప్పలా, అవి కావాలి. అయితే ఏది ప్రధానము, ఏది దేవుడు కోరుకుంటున్నాడో, ఏది ఆశిస్తున్నాడో మీకా గ్రంథంలో ఏమని చెప్పాడు? మనుషుడా ఏది ఉత్తమమో నీకు అనుగ్రహింపబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా దేవుడు నేను అడుగుతున్నాడు అన్నాడు. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. మీరు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు. మీరు చెప్పండి, మీరు దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు ఉన్న కష్టార్జితాల్లో నమ్మకంగా బతుకుతున్నారమ్మా? నమ్మకంగా బతుకుతున్నారా? చాలామంది విశ్వాసం నాకు తెలుసు బల్ల కింద చేతిలో పెట్టేవాళ్ళు. సంఘానికి కానుకలు ఎక్కి వచ్చేది కూడా వాళ్ళే. కానుకలు కూడా బాగా ఇస్తారు వాళ్ళు. ఎంతమంది న్యాయంగా బతుకుతున్నారు? నీకు ఇవ్వబడిన దాంట్లోనే అది కొద్దిగా అయినా సరే అన్యాయమైన దాన్ని ఆశించకుండా, ఇతరులది ఆశించకుండా న్యాయంగా బ్రతుకుతున్నారా మీరు? దేవుడు మీకు ఇచ్చిన వాటిని సరిగా వాడుకుంటున్నారా మీరు?
దీన మనసు కలిగి బ్రతుకుతున్నారు మీరు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దీనమైన మనసు తగ్గించుకోరా, నా ఎదుట నిన్ను హెచ్చిస్తాను, నా సింహాసనంలో కూర్చోబెడతాను. కనికరం లేదండి. మన ఎదుటే ఒక లాజరు లాంటి దరిద్రుడు ఉంటాడు, మన ఇంటి వాకిట్లోనే, మన ఇంటి ముందు, మన బంధువుల్లోనో, మన స్నేహితుల్లోనో, మన పనిచేసే స్థలాల్లోనో బాధపడేవాడు, రోగములతో కానీ, ఆకలి దప్పులతో కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలో ఉన్నవారు అనేక మంది ఉంటారు. కనికరం వస్తుందా నీకు? అసలు వాడికి ఏమైనా సహాయం చేయాలి, వాడికి ఇవ్వాలి, వాడిని ఆదరించాలి. చాలామంది హృదయాలు ఏమైపోయినాయి తెలుసా? కఠినమైపోయినాయి ఈ రోజున. కనికరం లేదు. అందుకే ప్రభు అంటాడు వారి గురించి, కనికరము గలవాడు కనికరము పొందును, కనికరము లేని వాడికి కనికరము లేని తీర్పు వస్తుందట. కనికరం లేని తీర్పు. కాబట్టి ప్రియులను గమనించండి, ప్రధానమైన వాటిని విడిచిపెట్టి మనం కేవలము ఆచారపూర్వకమైనటువంటి విషయాలు మనం నెరవేరుస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. సంఘానికి వెళ్ళాలి, కానుకలు ఇవ్వాలి, దశభాగంలో ఇవ్వటం మంచిది. దశభాగం కూడా చెప్పాలి. కొత్త నిబంధనలో వెదజల ఇవ్వమన్నాడు, వర్ధనల కొలది ఇవ్వమన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ పరిచయులు అనగా ఎవరు అంటే కనుక వేషధారులుగా పరిగణించబడుతున్నారు. నువ్వు వేషం వేసే వ్యక్తిగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. రెండవ చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, అదే అధ్యాయంలో 25వ వచనం. అజితేంద్రియత్వముతోనూ చాలండి అమ్మ. ఇది చూడండి, బయట ఎలా ఉన్నారంట? శుభ్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా కనబడుతున్నారు. అబ్బా ఎంత భక్తిపరుడు అంటే కనబడుతున్నాడు. లోపల ఎలా ఉందంట? దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నింపబడి ఉన్నారు. దోపు అంటే అర్థం ఏంటి? చెప్పిన వారికి బహుమతి. ఏం చెప్పమంటారు? బైబిల్ చదువుతున్నప్పుడు ఏ విషయం అని అర్థం కాకపోతే వెంటనే అర్థం తెలుసుకోగలిగితే మనం అనేక సత్యాలు నేర్చుకోగలం. వెంటనే నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట అర్థం కాకపోతే ఏం చేస్తాం? డిక్షనరీ చూస్తామా లేదా? వెంటనే మనం దానికి తెలుసుకోవాలి ఖచ్చితంగా. దోపు అనగా అత్యాశ, దోపు అనగా దురాశ. మనిషి అన్నవాడికి ఆశలు ఉండాలి ఖచ్చితంగా. ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు, దురాశ అంతకన్నా ఉండకూడదు. దురాశ గురించి బైబిల్ ఏం చెప్తుంది? దురాశ గర్భము ధరించి పాపము కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ ఉందంటే కనుక చంపేస్తుంది. చెడ్డ ఆశ. మరి బయటికి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, భక్తిపరుడుగా కనబడుతున్నావు, నీ హృదయం ఎలా ఉంది? అత్యాశ దురాశలతో నిండిపోయిందా? రెండవదిగా అజితేంద్రియత్వం. అజితేంద్రియత్వం అంటే అర్థం ఏంటి? ఇది కూడా మనకు తెలియదు. అజితేంద్రియత్వం అంటే కనుక ఇంద్రియ నిగ్రహము లేనివారు. ఇంద్రియ నిగ్రహం లేనివారు. మనలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి చెప్పండి? కొంతమంది అలా పెద్దగా కలిపారు 5 అని. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, కానీ నేను అడిగిన ప్రశ్నకి కాదు, అది వేరొక ప్రశ్నకి. నిజమే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. మీరు చెప్పిన ఆన్సర్కి ప్రశ్న ఏంటో చెప్తాను. 5 అనేదాన్ని మీరు చెప్పిన దానికి ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే కనుక మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఎన్ని, లేదా పంచేంద్రియాలు ఎన్ని అంటే కనుక 5. మిగతా ఇంద్రియాలు కూడా ఉన్నాయి మన శరీరంలో. కర్మేంద్రియాలు లేవా? కర్మేంద్రియాలు అంటే ఏంటి? చెయ్యి, కాలు, నోరు అనగా వాక్కు, అలాగే పాయువు మరియు ఉపస్థ అనగా మలమూత్ర ద్వారములు. మరొకటి జననేంద్రియాలు, జననానికి ఉపయోగపడే ఇంద్రియాలు ఉన్నాయి. అలాగే అంతర ఇంద్రియాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళే ఎలా ఉన్నారంట? ఇంద్రియ నిగ్రహం లేనివారు. ఉదాహరణకి జ్ఞానేంద్రియాలు గమనిద్దాం. నీ కన్నులతో ఎలా చూస్తున్నావు నువ్వు? చూడకూడని వాటిని. నీ చెవులతో ఏం వింటున్నావు? వినకూడని వాటిని. నీ నోటితో ఏం పలుకుతున్నావు? పలకకూడని వాటిని. నీ చర్మంతో అనగా నీ స్పర్శ ద్వారా ఏమి చేస్తున్నావు? స్పర్శించకూడని వాటిని, ముట్టుకోకుండా ఉన్న వాటిని. ఇంద్రియ నిగ్రహం లేదు నీకు. అందుకనే ప్రభు అంటాడు, దేవుడు మనకు ఆత్మయు శక్తియు, అదేనన్నాడు, దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. మరి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినా కూడా ఇంద్రియ నిగ్రహం లేవి అంటే అర్థం ఏంటి? మనం ఆత్మలో నిలిచి ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు మీ హృదయములు ఎలాంటివో, దోపు ఉన్నదా, అజితేంద్రియత్వం ఉన్నదా నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము నటించే వారముగా ఉంటే కనుక ఆ రోజున తేలిపోతారు. గోధుమలేంటో, గింజేంటో, పొట్టేంటో తేల్చేస్తాడు ఆయన. నీతిమంతుడెవడో, దుష్టుడెవడో తేల్చేస్తాడు. గొర్రెలేంటో, మేకలేంటో తేల్చేస్తాడు. కాబట్టి ఏ స్థితిలో కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఇది మూడో విషయం. ఇంకా చాలా విషయాలు కానీ ముగిస్తాను, ముందుకు వెళ్దాం. చివరి 2 విషయాలు చెప్పి ముగిస్తాను.
మరొక ప్రమాదకరమైనది క్రైస్తవులు చాలా సులభంగా తీసుకుంటుంది, సీరియస్గా తీసుకుంటలేదు ఈ విషయాన్ని. అదే 4వది కోపం. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో దేవుడు 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం అంటారు దాన్ని. అందులో అనేక విషయాలు చెప్పాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలని అన్ని విషయాలు చెప్పాడు. అయితే కేవలం 2 విషయాల్లో నరకం గురించి మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలు కూడా నరకం గురించి వ్రాయబడి ఉన్నాయి. గర్వవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వేషధారులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, కోపపడేవారు ఏమని రాయబడింది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలమ్మా అమ్మా, ఒకప్పుడు నరహత్య పాపము, ఇప్పుడు కోపపడటమే పాపం. నరహత్యకు వేరు ఎక్కడుందో తెలుసా? నరహత్య అంటే బయటికి కనబడేది, లోపల వేరుంది. ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ హృదయానికి సంబంధించినవి. అవి బయటికి సరిగ్గా సాధారణంగా గమనిస్తే కానీ కనపడవు. ఎక్కడుంది? హృదయంలో ఉంది. హృదయంలో ఉండి దాన్ని బట్టి ఏది మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముంది? కోపము అనే వేరుంది అక్కడ, అది పెరికివేయబడలా. అందుకని నీ నోట్లోంచి దోషంలు వస్తాయి. ద్రోహి, వ్యర్థుడా, పరికిమలనుడా, నికృష్టుడా, నీచుడా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలోంచి వస్తున్నాయి. అనగా ఇవి ఒక మనిషిని చంపడం ఎంత ప్రమాదమందో, ఎంత దేవుని దృష్టిలో ఎంత పాపమో, ఒక మనిషిని దూషించడం కూడా అంతే పాపం. అందుకనే బైబిల్ ఏమని చెప్తుందంటే, దూషణకు ప్రతి దూషణ చేత. యేసుక్రీస్తు వారు ఎంతమంది ద్వేషించిన, ఎంతమంది దూషించినా ఆయన సిలువకి వెళ్ళే ముందు ఎంతమంది దూషించారండి ఆయన్ని? నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయమన్నారు? ఎంతమంది దూషించారండి? దూషించాడు? ఎవరిని దూషించలే. యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక్క చోట కూడా దూషణ పలికినట్టుగా లేదు. ఒక్క చోట కూడా. కోపం ఎంత ప్రమాదకరమైందో బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీ మీరు తర్వాత 6వ అధ్యాయంలో, మనము పోరాడున్నది మనుషులతో కాదు అని వ్రాయబడి ఉంది. ఎవరితో పోరాడకూడదు? ఎవరితో పోరాడకూడదు? మనుషులతో పోరాడకూడదు. మనం ఎవరితో పోరాడుతున్నాం? ఎవరితో పోరాడుతున్నాం? పోరాటం అంటే గొడవలు, కలహాలు, తిరస్కారాలు. ఎవరితో పోరాడుతున్నాం? భార్యతోనే కదా, భర్తతోనే కదా పోరాడేది. మనం భర్తతోనే పోరాడేది ఎక్కువగా, భార్యతోనే పోరాడుతున్నాం, మన తోటి సహోదరులతోనే పోరాడుతున్నాం, మన బంధువులతోనే పోరాడుతున్నాం, మన స్నేహితులతోనే పోరాడుతున్నాం, సంఘ కాపురితో పోరాడుతున్నాం, సంఘ విశ్వాసులతో పోరాడుతున్నాం. అనగా దేవుడు చెప్పిన మొట్టమొదటి నియమాన్ని నువ్వు పాటించట్లేదు కాబట్టి ఆ తర్వాత చెప్పిన నియమాన్ని నువ్వు చేయలేకపోతున్నావు. ఆ తర్వాత ఏం చెప్పాడు? మనం పోరాడుంది మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నారా? ఎక్కడ పోరాడుతున్నారు? బైబిల్ విషయంలో నేను వారిని విమర్శించట్లేదు, కానీ బైబిల్ విషయంలో మెట్ల ప్రార్థన ఉంటుంది, అందులో సైతాను ఎదిరింపులు కూడా ఉంటాయి. వీళ్ళందరూ సైతాన్ ఎదిరింపులు చెప్తారు. ఆ క్రమంలోనే సైతాన్ ఎదిరింపులు చెప్పేస్తారు, టకటగా అందులో ఉన్నది చదివేస్తారు. బయటకు వచ్చి ఆ తోటి విశ్వాసంతో దెబ్బలాడుతూ ఉంటారు, భార్యతో దెబ్బలాడతారు, వీళ్ళతో దెబ్బలాడతారు. అనగా నువ్వు మనుషులతో పోరాడకూడదనే నియమాన్ని నువ్వు పాటించట్లేదు కాబట్టి నువ్వు శత్రువుతో పోరాడలేవు. నువ్వు సాతాను ఎదిరింపులు 100 సార్లు చెప్పినా సాతాను ఎదిరించలేవు. అనగా దేవుడు చెప్పిన నియమం ఏంటి? మనుషులు ఎవరితో కూడా నువ్వు పోరాడకూడదు, ఎవరితో పోరాడకూడదు, కోపపడకూడదు. ఒకవేళ కోపపడి, నాకు బైబిల్ ఏం చెప్తుంది? సాయంత్రం కాలం అనగా సూర్యుడు అస్తమించే సమయానికి, అనగా మనం పడుకునే లోపు వాళ్ళతో ఏం చేయాలి? సమాధాన పడాలి, శాంతి కలిగి ఉండాలి. అందరితో శాంతి కలిగి ఉండాలని ప్రభు చెప్తుంది. కాబట్టి కోపం చాలా ప్రమాదకరమైంది. ఏ విషయాన్ని గురించి, నరకం గురించి మాట్లాడింది ప్రభువు కోపం విషయంలో మాట్లాడాడు. ఇది అంత తీవ్రంగా తీసుకుంటలేదు మీరు. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో కోపం అంత ప్రమాదకరం, దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వదు. కాబట్టి యవనస్తులకు ఎక్కువగా కోపం ఇమాదికి వస్తుంది, పురుషులకు ఎక్కువగా కోపం వస్తుంది. బైబిల్ చెప్తుంది మాట. బైబిల్ చెప్తుంది పురుషులు ప్రతి స్థలమందును కోపము లేనివారై అని మాట వ్రాయబడి ఉంటుంది. కోపం లేనివారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత చివరికి వద్దాం. ఈ కోపంలోనే ఉదాహరణకి నాకు యాక్చువల్గా మర్చిపోయిన, అది చూడగానే గుర్తొచ్చింది. ఒక అరుపు వినిపించింది, అక్కడ కనబడింది. ఏంటది? కుక్క. ఉదాహరణకి 2 కుక్కలు దెబ్బలాడుకుంటే ఎలా ఉంటాయి నేను మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మన ఈ ప్రాంతంలో ఎక్కువగా అయ్యే ఉంటాయి. నేను ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు తెలుసు. ఏం చేస్తాయి 2 కుక్కలు? ఒకదాని మీద ఒకటి దెబ్బలాడుకునేటప్పుడు నాకు మిమిక్రీ రాదు కానీ లేకపోతే చేసి చూపిద్దును. ఏం చేస్తాయి?
చాలా ఉద్రేకంగా, అంతేనా, చాలా ఉద్రేకంగా. ఇప్పుడు భార్యాభర్తను తీసుకుందాం, సేమ్ అలాగే ఆ రెండు కుక్కల్ని భార్యాభర్తను జ్ఞాపకం చేసుకోండి, ఎలా ఉంటుందో జ్ఞాపకం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇందులో ఏం తెలుసుకోవాలంటే, 6వ దినాన్న దేవుడు జంతువులను చేశాడు, 6వ దినాన్ని మనిషిని కూడా చేశాడు. మనిషికి జంతువుకున్న వ్యత్యాసం అంటే కనుక మనలాగానే అవి పిల్లలకు వెంటతాయి, మనలాగానే తింటాయి, మనలాగానే పిల్లలకి అంటాయి, మనలాగానే వాటిని పెంచుతాయి, పోషిస్తాయి, అన్నీ చేస్తూ ఉంటాయి. వాటికి మనకి లేనిది ఏంటి, తేడా ఏంటి, మనస్సాక్షి. ఏంటిది? ఎవరిలో అయితే మనస్సాక్షి, ఇందాక చెప్పాను మనస్సాక్షి కూడా హృదయానికి సంబంధించింది, ఎవరిలో అయితే మనస్సాక్షి చచ్చిపోయిందో, అది పరిశుద్ధంగా లేదో, భార్య మీద అందరి మీద కూడా మురుగుతూనే ఉంటాడు. కుక్క అనగా మనస్సాక్షి చచ్చిపోయిన వాడు జంతువును పోలిన వాడే ప్రవర్తిస్తాడు, జంతువును పోలిన వాడే. మీరు గమనించండి, ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు సంఘాల్లో కూడా పాస్టర్లు, సేవకులు కొట్టేసుకుంటున్నారు సార్. కుక్కల వల్ల మురుగుతున్నారు ఒకరు. కోపం ఎంత ప్రమాదకరమో తీక్షణంగా అర్థం చేసుకోవాలి. చివరిగా చెప్తాను, చివరిగా అదే 5వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనం. బా, దేవుడి మాట ఎంత యథార్థంగా, ఎంత స్పష్టంగా గుండెలు బద్దలు చేసేటట్టుగా ఉంటుంది దేవుడి మాట. ఎక్కడ వ్యభిచారం చేస్తున్నాడు అంటాడు? ఎక్కడ? లోపల, హృదయంలో. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? ఎవడు గ్రహించట్లేదు సార్. వ్యాధితో నిండిపోయింది, మోహపు తలంపులతో, చూపులతో, ఆలోచనలతో నిండిపోయింది. బయటికి మాత్రం పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇక్కడ కూడా నరకానికి ఏమో తర్వాత వచ్చిన చదవండి, ఏం మాట్లాడాడు ప్రభు. నీ దేహం అంతా నరకమున పడవేయబడకుండా ఒకటి నశించుట నీకు మేలు కదా అంటున్నాడు. అమ్మా జాగ్రత్తగా వినండి. అనగా దేహంలోనికి ఇది రావడానికి ఏది ప్రధానమైన కారణం అంటే కనుక కన్ను. ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు? ఎక్కువగా కన్నే. ఎందుకంటే కనుక మనం చూస్తేనే మోహం అనేది ఎలాగ వస్తుంది, చూచుట ద్వారానే. కాబట్టి ఈ కన్ను ద్వారానే పాపం జరుగుతుంది. అందుకని అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 6వ అధ్యాయము 22వ వచనంలో, నీ దేహముకు దీపము, నీ కన్ను చెడింది ఎట్లా చాలు. నీ దేహమంతా చీకటం ఏంటంటే పాపం, చీకటికి సాదృశ్యం పాపము. వెలుగుమయం ఉండటం అంటే కనుక పరిశుద్ధత. నీ కన్ను తేటగా ఉండటం అంటే కనుక నువ్వు చూడకుండా చక్కగా వెళ్తూ ఉంటే నీ లోపలికి చెడ్డ తలంపులు, ఆలోచనలు మీరు ఒక్కసారి ఒక వారం రోజులు ప్రాక్టికల్గా నువ్వు చూడకూడదు అంటే మానేసి ఒక్కసారి నీ దేహంలో ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకో. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినా మాత్రం జయించేస్తామో అవ్వదు. ఎలా జయించాలో కూడా చెప్తాను. కాబట్టి వ్యభిచారం అనేది ఎక్కడ జరుగుతుందంట? హృదయంలో జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి మరొక ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు అనుకోండి, సాధారణంగా ఉంటే కనుక 2 లేదా 3 సంబంధం పెట్టుకుంటాడు. మరీ ఎక్కువైతే కనుక సొలొమోన్ గారి రికార్డుని ఎవడో బదులు చేయలేడు సొలొమోన్ గారి రికార్డుని. దావీదు గారి రికార్డు ఉంది, దావీదు గారిది. ఆయన విమర్శించట్లా, జరిగిన సంగతి వాస్తవంగా చెప్తున్నా. దావీదు గారి జీవితంలో 10 మంది ఉపపత్నులు ఉన్నారు, భార్యలు కాకుండా 10 మంది ఉపపత్నులు ఉన్నారు. అనగా శారీరకంగా వ్యభిచారం చేయాలంటే మ్యాక్సిమం ఒక 10 మందితో వ్యభిచారం చేయొచ్చేమో, కానీ హృదయంలో వ్యభిచారం అంటే ఎంతమందితో చేయొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఎంతమందితో చేయొచ్చు ఊహించుకోండి సార్. కొన్ని వేల మంది, వందల మందితో వ్యభిచారం చేయొచ్చు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు సార్. ఒకవేళ నువ్వు శారీరకంగా వ్యభిచారం చేయట్లేదేమో, మంచిది, చేయకూడదు కూడా, బైబిల్ చెప్తుంది. కానీ హృదయంలో అటువంటిది ఉండకూడదు. అందుకనే అయ్యగారు రాసిన కీర్తనలో ఉంటుంది, ఊహలో నీ పాపములను ఒప్పుకొనుము, దేహములోనికి అవియే దూరి నిన్ను బాధ పెట్టును, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఊహల్లోనికి పాపం ఎలా వస్తుంది సార్? నేత్రాశ, సర్వేంద్రియనం, నయనం ప్రధానం. ఈ కన్ను తేటగా లేకపోతే నీ దేహం అంతా చెడిపోయిన ఆ దేహము పరలోక రాజ్యానికి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. దేవుడిని నేను చాలా ఒక సంవత్సరం కాలంగా పట్టుకున్నాను, పాదాలు పట్టుకుని, నాకు ఈ విషయం నేర్పించు ప్రభువా, నేర్పించు. ఎప్పుడు ఒక మనిషిని ఇది ఏంటి అని అడగలేదు నేను.
యథార్థంగా చెప్తాను. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడగల, నా ప్రభు పాదాలు పట్టుకుని అడిగేవాడిని. ఒకసారి ఈ అంశం చాలా ప్రధానమైంది కాబట్టి తెగించి వైజాగ్లో ఒక పాస్టర్ గారు వచ్చారు. ఇప్పుడు గుత్తిలో బైబిల్ మిషన్లో పనిచేస్తున్న అధ్యక్షుడిగా ఆయన అద్భుత కుమార్ గారు, ఆయన మ్యారేజ్కి వచ్చారు. ఆయన బంధువు అవుతారు. వెళ్ళి కూర్చుని ఒక 20 నిమిషాలు, దేవదాసయ్య గారు చిన్న కలంకం ఉన్న రాకడలో ఎత్తబడరని రాశారు, దాని గురించి కొద్దిగా చెప్పండి సార్ అన్నాను. కలంకాన్ని గురించి ఆయన చాలా కొన్ని సంగతులు చెప్పాడు. ఇది చాలా చిన్న సబ్జెక్ట్ కాదమ్మా, చాలా పెద్ద సబ్జెక్ట్ అని కొన్ని విషయాలని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత రాయవరంలో మంగళవారం సంత జరుగుతుంది. సంత జరుగుతున్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత కూరగాయలను తీసుకొని చివరిలో టమాటాలు తీసుకుంటాం కదా, అవి నలిగిపోతాయని చెప్పి టమాటాలు తీసుకుంటుంటే అప్పుడు ప్రభు స్వరం వినపడింది. ఆ టమాటాలు ఎలా ఉన్నాయంటే చూడటానికి చాలా నిగనగలాడిపోతున్నాయి. మొత్తం టమాటాలు నిగనగలాడిపోతుంటే తీస్తున్నాను, తీరా చూస్తే మచ్చ ఉండేది, మళ్ళీ పడేసేవాడిని, మళ్ళీ తీసేవాడి, మచ్చ ఉండేది, అలాగే దాదాపుగా 1/2 కేజీ టమాటాలు తీయడానికి పావుగంట పట్టింది నాకు. చూడటానికి చాలా బాగున్నాయి, కానీ వెళ్ళేటప్పటికి అందులో మచ్చ ఉంది. ప్రభు అన్నాడు, ఎందుకు పడేస్తున్నావు అన్నాడు. ప్రభు అందులో పుచ్చుంది. చిన్నదే కదా అన్నాడు. చిన్నదేగానే లోపల పాడైపోతుంది కదా ప్రభు అన్నాను. మరి నీ శరీరానికి, క్షయమైపోయే నీ శరీరానికి అంత జాగ్రత్త వహిస్తున్నావు, మరి అక్షయుడైన పరిశుద్ధుడైన నా రాజ్యములోనికి కలంకం ఉంటే నేను ఎలా తీసుకోగలను అడిగి ప్రభు నాతో మాట్లాడాడు. నన్ను తీసుకోలేను అన్నాడు. యథార్థంగా చెప్పాడు. అది నా చెవులు కనపడలా, నా హృదయానికి కనపడింది. నేను తీసుకోలేను. నువ్వు బయటకు బాగానే ఉన్నావు, లోపల బాగోలేదు. గుత్తొంకాయ ఉండటానికి వంకాయలు తీసుకొచ్చాం, మార్కెట్లో బాగా నిగనగలు బాగా కనపడ్డాయి. లోపలికి వచ్చి కోయిగానే ఏమైంది, లోపల పుచ్చులు ఉన్నాయి. వండుకుంటారా? మీరే పడేస్తారు, ఆయన చేస్తాడండి. ఎలా ఉన్నా పర్లేదు, పరలోక రాజ్యం వెళ్ళిపోతామని చెప్తున్నారు. కుదరదు. కాబట్టి మన హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ దేవుణ్ణి చూడాలి అంటే కనుక శుద్ధి ఉండాలి. అందుకే మొట్టమొదటిగా వచనంగా ఏం తీశాను, క్రీస్తు రాకడకు మీరు నిర్దోషులను నిష్కలంకులుగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. కలంకం ఉంటే కుదరదు. కాబట్టి బైబిల్లో కొన్ని విషయాలు అర్థం కావాలంటే పై విషయాలు చూస్తే కుదరదు. సత్యము బహులోతుగా ఉన్నదన్నట్టాడు ప్రసంగి అయిన సొలొమోను గారు. సత్యము బహులోతుగా ఉన్నది. దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటే తప్ప సత్యం అర్థం కాదు. సత్యాన్ని అవలంబిస్తే తప్ప ఆ సత్యవంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళటం సాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకి చూడండి, కుక్కలు పెళ్లి చేసుకుంటాయా? అదేంటండి, నిద్ర వస్తుందా, ఆకలేస్తుందా? కుక్కలు పెళ్లి చేసుకుంటాయా? చేసుకో. ఇది మాట్లాడితే కుక్కల గురించి చెప్తాడంటే నాకు తెలియదు, ప్రభువు చెప్పమన్నాడు చెప్తున్నాను. కుక్కలు పెళ్లి చేసుకో కదా. మరి మనం పెళ్లి చేసుకున్నాం కదా. కుక్కలకి ఏం లేదని చెప్పాను ఇందాక, మనస్సాక్షి లేదు. అది ఏ కుక్క దగ్గరికైనా పోద్ది. దానికి మనస్సాక్షి లేదు. బైబిల్ ఇంకో మాట చెప్తుంది, వాటికి వివేకం లేదు. వివేక శూన్యములకు మృగములు అన్నాడు యూదాపత్రికలో. వాటికి వివేకం లేదు. అవి ఏ కుక్క దగ్గరికైనా పోద్ది. అది ఆడదైతే చాలు, మగదైతే చాలు, పోతాయి. మనుషులకి వివేచన లేదా, మనసాక్షి లేదా? ఆ రెండు పోయినాయి అంటే నీవు 6వ దినం చేయబడిన మృగముతో సమానం. పెళ్లి కార్డుల్లో దయచేసి ఏమనుకోవద్దు, యథార్థంగానే మాట్లాడతా. పెళ్లి కార్డుల్లో ఎక్కువగా రాసే పై దేవుని వాక్యం ఏంటి? థ్యాంక్స్ అండి, మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? రోజు ఒక ఇడ్లీ తినే పిల్లోడు 2 ఇడ్లీ తింటే అమ్మ మురిసిపోయి నా బుజ్జి, నా బంగారం అంట చూడు, అలా ఉంది నా పరిస్థితి. అంత తృప్తిగా ఉంది మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ. ఏంటమ్మా, అన్ని విషయముల్లో బైబిల్ అలాగే చెప్పిందా? ఏంటి సగం మాటలు, సగం వాక్యాలు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. దేవుడు వెంటనే చెప్పాడు. దేవుడు వేశ్యా సంఘకులకును వ్యభిచారకులకును తీర్పు తీరుస్తాడు. రే, పెళ్లి చేసుకుంటున్నావు, అది ఘనమైనదిగా ఉండాలంటే కనుక నీ పడక పవిత్రంగా ఉండాలి. మరొక దాని దగ్గరకు వాడకూడదు. హృదయంలో కూడా ఆశపడకూడదు. సార్ ఇప్పుడు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, యథార్థంగానే ఉన్నాయి, మరి ఎలా సార్ వీటిని జయించడం? ఇప్పుడు ఇందాక దేని గురించి చెప్పాను? క్యాన్సర్ గురించి చెప్పాను. క్యాన్సర్ వచ్చిన వాడు ఎవడైనా సరే నేను చావాలని కోరుకుంటాడా, బతకాలని కోరుకుంటాడా? మ్యాక్సిమం అందరూ కూడా బతకాలని కోరుకుంటాడు. ఏం చేస్తారు? దాని గురించి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు ఏదైనా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, నన్ను బ్రతికించండి అంటాడు. అంత మాత్రం ఊరుకుంటాడా? తనకు స్తోమత లేకపోయినా తనకు కలిగిందంతా అమ్మేసుకునైనా సరే ఆడ బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ద సేమ్ నేను కూడా అదే చేయాలి.
గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇక్కడ తీరు కానీ నేను రెఫరెన్స్ చెప్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. మీకు తెలిసిందే, లోకాసువార్త 11వ అధ్యాయము, లోకాసువార్త 18వ అధ్యాయంలో ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. ఇక్కడ బైబిల్ తెరవద్దు, జాగ్రత్తగా వినండి. లోక 11, లోక 18లో మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. అనగా ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ప్రభువా నన్ను బ్రతికించు అని ఎలా ప్రార్థన చేస్తాడో, ఎలా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాడో, కన్నీటితో ప్రార్థన చేస్తాడో, మొరపెట్టుకుంటాడో, ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకంలో శరీరాన్ని, లోకాన్ని, అపవాదిని జయించాలంటే కనుక దేవుని పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లతో పోరాడాలి. పోరాటం అంటే ఎలా ఉండదు తెలుసా? రక్తము కారినంతగా పోరాటం అన్నాడు. రక్తము కారినంతగా అనగా పోరాటం అంటే మీరేంటి అనుకోవచ్చు, కత్తుల కటాలే మక్కల్లా. యాకోబు రాత్రంతా పోరాడంటే ఏం చేశాడు? ఆయన రాత్రంతా ఏం చేశాడు? దేవునితో పోరాడు. ఏం పోరాడు? కన్నీరు కార్చాడు సార్. యోవేలు గ్రంథంలోనూ ఎక్కడో ఉంటుంది ఆ మాట. రాత్రంతా కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి దేవుని పాదాలు వదిలిపెట్టట్లా. అప్పటికి పాదం మీద కొట్టినా కూడా వదిలిపెట్టట్లా. నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను మోసగాడిని, నా బ్రతుకు బాగోలేదు, నా బ్రతుకు మార్చని బ్రతికాడు. ఆ మిగతా బ్రతికంతా కూడా ఇశ్రాయేలుగా బ్రతికాడు. అందుకనే బిలాము అంటాడు, యాకోబులో ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ప్రభు నీ నుంచి కోరుకునేది అటువంటి బ్రతుకు కావాలనుకుంటున్నాడు. నీకు శక్తి పూర్వకంగా, హృదయపూర్వకంగా అడుగు. రెండవది, అక్కడ లోకాసువార్త 11:18 ఏమని చెప్పాడంటే, సిగ్గుమాలి మాటి మాటికి అడగండి నేను ఇస్తానన్నాడు. అది దేని గురించి చెప్పాడు తెలుసా? నీ భూ సంబంధం అవస్థల కోసం కాదు, ఆత్మ సంబంధం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కనుక నువ్వు ఏ పాపాన్ని జయించలేకపోతున్నావో, ఏ అపవిత్రతను జయించలేకపోతున్నావో, ఏ నిర్మూలించవలసిన విషయాల్ని నువ్వు జయించలేకపోతున్నావో, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావో, వాటి కోసం దేవుని సంధిలో పోరాడాలి, కన్నీరు కార్చాలి. మాటి మాటికి సిగ్గుమాలి. ఉదయం చేసావా మధ్యాహ్నం చేయి, మధ్యాహ్నం చేసావా రాత్రి చేయి, ఒక రోజు చేసావా వారం రోజులు చేయి, వారం చేసావా నెల చేయి. విజయం వచ్చేంత వరకు, స్వస్థత వచ్చేంత వరకు, హృదయం శుద్ధైనంత వరకు, ఆ పాపాన్ని జయించేంత వరకు విడిచిపెట్టద్దు. అందుకని లోక 18లో కూడా అంటాడు, మీరు విసుగక ప్రార్థన చేయమన్నాడు. అని చివరిలో ఏమన్నాడు తెలుసా? మీరు దివారాత్రము నాకు మొర్ర పెట్టిన ఎడ్ల అంటే ఏమంటున్నాడు? మొర్ర పెట్టండి రా, నేను త్వరగా న్యాయం తీరుస్తానంటున్నాడు, నేను చేస్తానన్నాడు. నువ్వేం చేయక్కలా, నువ్వు చేయవలసింది పాపులారా నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తానంటున్నాడు. రండి. మీ జీవితంలో ఈ రోజున ఈ విన్న వాక్యంలో ఏ లోపం ఉన్నా సరే ప్రభు దగ్గరికి వచ్చి మనము విశ్వసించి నెరవేరేంత వరకు కూడా సిగ్గుమాలి మాటి మాటికి అడగాలి. ఆత్మ సంబంధం విషయాల్లో వెంటనే జరగవండి, గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలకు వెంటనే నెరవేర్పులు అన్ని సమయంలో రావు. నెరవేరేంత వరకు పోరాడాలి. పోరాడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ దినము సమీపించుతున్న కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుట మానవద్దు అని చెప్తున్నాడు. ఎక్కడ కూడుకుంటున్నారు అందరూ? ఎక్కడ కూడుకుంటున్నారు సార్? టీవీల ముందు, సెల్ ఫోన్ల ముందు, స్నేహితులతోనూ లోకముతోనూ ఉపవాస ప్రార్థనలకు ఎవడన్నా వస్తున్నాడా? లేదు. ఆదివారం తప్ప మిగతా ఆరాధనలకు పాల్గొనడు. ఆ దినము సమీపించకూడదు. ఏ దినం అది? క్రీస్తు దినం. మరి ఎక్కువగా సమీపించాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. అందుకే భక్తుడైన అయ్యగారు రాసిన పాటలో బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెల్వుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నీయుడి, దేవునికెప్పుడు మహిమా కలుగా నీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు నీతో మాట్లాడిన మాటలు అది సత్యస్వరూపైన దేవుడు ఇచ్చిన మాటలు. ఇది నా మాటలు కాదు, ప్రభు మాటలే. నీ హృదయం ఎరిగిన దేవుడు, హృదయ రహస్యము ఎరిగిన దేవుడు. గర్వము, అవిశ్వాసము, వేషధారణ, కోపము, మోహపు తలంపులు, చూపులు ఇవి దేవుని రాజ్యానికి ఏమాత్రము మనల్ని నడిపించవు. ఇవి మాత్రమే కాదు, బైబిల్ చెప్తున్న ప్రతి పాపము కూడా, నిషేధింపవలసిన ప్రతి సంగతి కూడా మన జీవితంలో ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ ప్రభువు పాపములు తీసివేయడానికి, క్షమించడానికి మాత్రమే కాదు కానీ ఈ లోకానికి పాపములు తీసివేయడానికి వచ్చాడు. ఆయనే తన ప్రజలను వారి పాపం నుంచి విమోచించును, విడిపించును అని వ్రాశాడు. మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. ప్రభుని అడుగుదాం, ప్రభుని ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ఏదో పెదవుల నుంచి కాదు, హృదయంలోంచి కన్నీళ్లతో ఈ కఠినమైన మనస్సు కరిగిపోనట్లుగా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నాకు చూపు కావాలని అడిగాడు, స్వస్థత పొందాడు. ఈరోజు నువ్వు అడుగు, ప్రభువా ఈ పాపం నుంచి నేను జయము పొందాలని, నేను విడిపించబడాలని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు.
ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మీరు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు. ఏ పాట పాడిన ప్రభువ, ఇందాక సహోదరు గారు పాడారు, యోగ్యత లేకపోయినా నన్ను ప్రేమించావు, అర్హత లేకపోయినా నన్ను హెచ్చించావు. ఈ మాటలు ప్రకటించడానికి నాకు అర్హత లేదు. నీ కృపను బట్టే నీ మాటలు ప్రకటించడానికి ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన నీ యొక్క నడిపింపు కొరకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చిన మోషే గారిని బట్టి, సుజుకిని బట్టి మాకు వందనాలు. విన్నవారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. విన్నాము, గ్రహించాము, విశ్వసించి విధేయత చూపించడానికి మీ కృప మాకు అవసరం. మా బలము చేత, మా శక్తి చేత, మా ప్రయత్నం ద్వారా మేము వీటిని జయించలేము. కానీ నీ కృప ద్వారా లోకమును, పాపమును, సాతానును జయించినటువంటి ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి వల్ల ఈ లోకములో ఆయన రాకడ కొరకు నిర్దోషులంగా, నిష్కపటంగా మేము కనబడటానికి మమ్మల్ని సిద్ధపరచుకోవాలి. మమ్మ ఆత్మీయ శరీరమును, జీవమును నీ రాకడ యందు నిందాహరితంగా కనపడినట్లుగా కాపాడమని సంపూర్ణంగా మీకు అప్పగించుకొనొచ్చు. వినవాక్యాన్ని దీవించండి. ఈ గ్రామంలోని సేవకులను, విశ్వాసులను, వారి కుటుంబాలను దీవించి మీ రాకడ కొరకు సిద్ధపరచమని. రాకడ విశ్వాసం అందరికీ లేదు ప్రభువా. రాకడ విశ్వాసమును, రాకడ సిద్ధపాటును అందరి హృదయాల్లో ఆ రాకడ ధ్వని మారుమోగినట్లుగా ప్రతి సమయము, ప్రతి దినము కూడా నీ రాకడ తలంపుతో బ్రతుకున్నట్లుగా కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునమని మా ప్రభువును, రక్షకుడును, త్వరగా వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి గణపరిచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.